మనందరికీ ఇంకేదో కావాలనే ఆంతరిక కోరిక ఉంటుంది. మనతోనూ మన చుట్టూ ఉన్న ప్రపంచంతోనూ లోతైన అనుబంధం. స్వీయ అన్వేషణ యొక్క ఈ ప్రయాణం మన అహంకారపు పొరను ఒక్కొక్కటిగా తొలగించుకోవడం. దాన్నే తరచుగా ఆధ్యాత్మిక జాగృతి అంటారు. ఈ మతం లేదా సిద్ధాంతం గురించి కాదు, మనందరిలోనూ ఉన్న దైవిక స్పార్క్ని గుర్తించడం గురించి. మరియు ఏ ప్రయాణంలోనైనా లాగా ఇది కూడా దిశల్లో విప్పుతుంది. మొదటి టచ్ జాగంతి గుడ్డు పెంకులో మొదటి పగులు లాంటిది. మీరు ఉన్న స్థితిని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. భౌతిక ప్రపంచంతో మీరు అసంతృప్తిని అనుభవిస్తారు. మీ విలువల్లో లోతైన మార్పు, నిజాయితీ కోసం ఆరాటం మీకు కనిపించవచ్చు. శుద్ధీకరణ అనేది తీవ్రమైన అంతర్గత పని కాలం. మీరు క్లిష్టమైన భావోద్వేగాలను ఎదుర్కోవచ్చు, గత గాయాలను ఎదుర్కోవచ్చు, మరియు పాత ప్రవర్తన విధానాలను వదులుకోవచ్చు. ఇక మీకు ఉపయోగపడని వారిని వదిలించుకునే సమయం ఇది. ప్రకాశం అనేది లోతైన స్పష్టత కాలం. మీరు అన్నిటి యొక్క పరస్పర అనుసంధానాన్ని చూడడం ప్రారంభిస్తారు. మీరు లోతైన ప్రశాంత మరియు ఆనంద క్షణాలను అనుభవిస్తారు. మీకు ఉన్నత యొక్క అవగాహన కూడా కలగొచ్చు. ఈ కొత్తగా కనుగొన్న అవగాహనను మీ దైనందిన జీవితంలోకి తీసుకురావడం గురించి ఇంటిగ్రేషన్. మీరు మీ సంబంధాలలో, మీ కెరియర్లో మరియు ప్రపంచంతో మీ సంభాషణలలో ఈ ఆధ్యాత్మిక సూత్రాలను అనుసరించడం ప్రారంభిస్తారు. జ్ఞానోదయం అనేది దైవంతో శాశ్వత కాకితే యొక్క స్ఫటితి. ఇది బేషరతు ప్రేమ, కరుణ మరియు దానం యొక్క స్ఫటితి. ఇది నిరంతర వీపు, మూలానికి అనుసంధానం యొక్క లోతు. ఇది ఒక ప్రయాణం అని గుర్తుంచుకోండి, గమ్యం కాదు. వెనుకడుగులు ఉండొచ్చు, అడ్డంకులు ఉండొచ్చు, కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ముందుకు సాగడం, మీ ఆత్మ విప్పుకోవడానికి అనుగుణంగా ఉండటం. మీరు మీ స్వంత ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కడ ఉన్నారు? ఏ దశ మీకు ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది? మీ ఆలోచనలను ఖరీద వ్యాయాలలో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వావ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.